హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి సిఆర్టీవీ రిపేర్ కోర్స్లో నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్. ఇది ఓకేనా? ఇందులో మనం దేని గురించి డిస్కస్ చేద్దాం ఏంటి అని అంటే, మనకి సిఆర్టీవీ రిపేర్లో వచ్చే కలర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కలర్ షేడ్ కావచ్చు, అంటే మనకి డిస్ప్లే రిలేటెడ్, కలర్ రిలేటెడ్ కంప్లీట్ ప్రాబ్లమ్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి దానికి రీజన్స్ అనేది ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, మనం ప్రాబ్లమ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నేర్చుకుంటాం, అదేవిధంగా ఇంట్రెస్ట్గా చూద్దాం అనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది వీడియోస్ అనేది. ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ మనం ఇప్పుడు కలర్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, మనకి మెయిన్గా మనకి ఈ కిట్ కాకుండా ఇక్కడ మీరు ఒక చిన్న బోర్డు ఒకటి చూస్తున్నారు కదా, మనం దీన్ని బేస్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. మనం సిఆర్టీవీ యొక్క బ్యాక్ సైడ్ పిన్స్తో ఉన్న నెక్ ఉంటుంది కదా, ఈ విధంగా ఈ హోల్స్లో అయితే మనకి సెట్ అవుతుంది. అంటే మనం దీన్ని పిక్చర్ ట్యూబ్కి అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ చేస్తాం. ఓకేనా? దీని ద్వారా మనకి ఎక్కువగా కలర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. మరి అవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఏంటి అని అంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఈ బేస్ అనేది ట్రాన్సిస్టర్ డ్రైవ్. ఓకేనా? మనకి ఇందులో ఐసీ డ్రైవ్ కూడా ఉంటాయి. మనకి కంపెనీ కిట్స్లో ఇక్కడ కొన్నిటికి వనిడా కావచ్చు, ఎల్జీ కావచ్చు, వాటిలో మనకి ఈ ప్లేసెస్లో కలర్ డ్రైవ్ కోసం ఐసీ అనేది యూజ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ ట్రాన్సిస్టర్స్ అనేది షార్ట్ అయినా, లేకపోతే మనకి ఇక్కడ రావాల్సిన వోల్టేజ్ అనేది డ్రాప్ అయినా, మనకి దీనికి గ్రౌండ్తో పాటు ప్రొటెక్షన్ కోసం ఉన్న జీనార్లు షార్ట్ అయినా, కంప్లీట్గా మనకి ఈ బోర్డులో వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఈ ట్రాన్సిస్టర్తో ఒకవేళ షార్ట్ అయినట్లయితే, అంటే మనకి ఇందులో ఉన్న కాంపోనెంట్స్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ ట్రాన్సిస్టర్ని గ్రౌండ్తో షార్ట్ చేసినా, లేకపోతే డైరెక్ట్గా ట్రాన్సిస్టర్ షార్ట్ అయినా సరే మనకి కలర్ డిఫరెన్స్ అనేది వస్తుంది మనకి టీవీలో చూడడానికి. ఓకేనా? అయితే మనకి కలర్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి ఇంకొకటి మనకి కలర్ షేడ్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? మనకి కలర్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఈ విధంగా వస్తుంది. వీటి వల్ల ఏంటి అని అంటే, కంప్లీట్గా బ్లూ రావడం, లేకపోతే గ్రీన్ రావడం, లేకపోతే రెడ్ రావడం, ఈ మూడు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అయితే మనం ఫేస్ చేయడానికి అయితే ఉంటాయి సిఆర్టీవీలో. ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి కలర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మనకి కొన్నిసార్లు కలర్ ప్యాచెస్ అనేది వస్తాయి. ఓకేనా? ఆ ప్యాచెస్ అనేది రావడానికి రీజన్ ఏంటి అని అంటే, మెయిన్గా మనకి ఈ బోర్డుతో సంబంధం ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్న దానికి అయితే మనం పవర్ సప్లై జాక్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ డికాజింగ్ కాయిల్ అనేది కనెక్ట్ చేస్తాం. మరి డికాజింగ్ కాయిల్ అంటే ఏంటి? మనకి పిక్చర్ ట్యూబ్కి రౌండ్గా ఒక వైర్ అనేది కొంచెం లావుగా మనకి చుట్టేసి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దాని యొక్క ఎండ్స్ తీసుకొచ్చి మనం ఇక్కడైతే కనెక్ట్ చేస్తాం. ఓకేనా? మనకి ఇక్కడ పక్కన ఒక పీటీసీ కాయిల్ అనేది ఉంటుంది. అంటే మనకి కొన్ని కంపెనీ కిట్స్లో మనకి సేమ్ ఇట్లాంటిదే ఒక డబ్బాలో అయితే పెట్టి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా మనకి కాయిల్ అనేది ఇచ్చేయడం జరిగింది చైనా కిట్లో. ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటాం మనం. ఓకేనా? మరి కలర్ ప్యాచ్ వస్తుందా మన టీవీలో, లేదంటే కలరే ప్రాబ్లం వస్తుందా, అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఒకవేళ మనకి కలర్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది వచ్చినట్లయితే కంప్లీట్గా స్క్రీన్ అంతా ఒక కలర్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? బట్ మనకి కలర్ ప్యాచ్ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఎక్కువ కేసెస్లో మనకి టీవీ కార్నర్స్ కానీ, మిడిల్లో కానీ డిఫరెంట్ కలర్స్ అనేది షో అవుతాయి మనకి. అటువంటి కేసెస్లో కలర్ ప్యాచెస్ వచ్చాయని చెప్పేసి అర్థం చేసుకొని మనకి ఇక్కడ కాయిల్ అనేది కంటిన్యూటీ చెక్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి దీన్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఆ ప్రాబ్లం అనేది ఓకే అవుతుంది. ఇది మనకి కలర్ ప్యాచ్ రిలేటెడ్. ఓకేనా? అయితే మనకి మెయిన్ ఇందులో కలర్ రిలేటెడ్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ కలర్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మనకి ఇవి వర్క్ అవ్వడానికి కూడా మనకి ఆర్జీబీ వోల్టేజెస్ అనేది వస్తాయి. మరి ఆర్జీబీ వోల్టేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తాయనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఒక జాక్ చూస్తున్నారు కదా, నేను టీవీ బ్యాక్ సైడ్ ఇక్కడ బోర్డు తిప్పేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే 3 రెసిస్టెన్స్ అనేది చూస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ 3 జీనార్స్ అనేది చూస్తున్నారు గ్రౌండ్తో. ఓకేనా? ఇవి ఏంటి అని అంటే మనకి ఆర్జీబీ సిగ్నల్స్, మనకి మెయిన్ ఐసీ దగ్గర నుంచి అవుట్పుట్ అవుతున్న సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ అనేది మనకి ఇక్కడ వైర్ కేబుల్ ఉంది కదా, ఈ సహాయంతో మనకి ఇందులోకి బేస్ బోర్డులోకి అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి ఈ 3 ఏంటి అని అంటే ఒక్కొక్క ట్రాన్సిస్టర్ అయితే డ్రైవ్ అయ్యి మనకి అక్కడ నుంచి ఇక్కడ బేస్ బోర్డు అనేది కనెక్ట్ చేసినప్పుడు మనకి సిఆర్టీవీ పిక్చర్ ట్యూబ్లో ఉంటాయి కదా, అక్కడ ఉన్న రెడ్, గ్రీన్, బ్లూ క్యాథోడ్కి అయితే వెళ్ళి మనకి కావాల్సిన కలర్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. ఈ సెక్షన్లో అంటే మనకి ఈ ప్రాసెస్లో ఏ ఒక్కటి ప్రాబ్లం ఉన్నా సరే మనకి కలర్ రిలేటెడ్ ఫాల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 1 by 1 వాటిని ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి, ప్రాబ్లం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అనగానే మనం వీటికి వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? వీడి కలర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలర్ డ్రైవ్ ట్రాన్సిస్టర్స్, వీటికి సంబంధించిన వోల్టేజెస్ అనేది అన్నీ వస్తున్నాయా, లేకపోతే ఎక్కడైనా డ్రాప్ అయిందా.
ఒకవేళ డ్రాప్ అయింది అని అంటే ఆ సెక్షన్లో ఉన్న ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా, ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ అవ్వడం, లేకపోతే దానికి సంబంధించిన జీనాస్ అనేది గ్రౌండ్తో షార్ట్ అవ్వడం, సంథింగ్ ఏదో ఒకటి అయితే ఉంటుంది. మనం మల్టీమీటర్ని బజర్ రేంజ్లో పెట్టేసి చెక్ చేసుకున్నట్లయితే అది మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ దాన్ని సార్ట్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మనకి రావాల్సిన మెయిన్ వోల్టేజ్ బాగానే ఉంది, బట్ మనకి ఆర్జీబీ సిగ్నల్స్ అనేది మిస్ అయ్యాయంటే ఏ విధంగా చూస్తామంటే, ఈ ఆర్జీబీ సిగ్నల్స్ అనేది ఇక్కడ చెక్ చేస్తాం. మనకి ఇవి ఇక్కడ నుంచి అయితే వస్తాయి, వీటికి సంబంధించిన వోల్టేజ్ అనేది చెక్ చేస్తాం మనం. ఓకేనా, ఈ ఆర్జీబీ సిగ్నల్స్ అనేది మనకి వోల్ట్ రూపంలో అయితే వస్తాయి. నార్మల్గా మనం మల్టీమీటర్తో డీసీ రేంజ్లో సెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇందులో ఏదైనా సరే డిఫరెన్స్ అనిపించినా లేకపోతే జీరో షో అయినా సరే మనం ఫస్ట్ వీటికి సంబంధించిన జీనర్ డైవర్స్ ఉన్నాయి కదా, గ్రౌండ్తో షార్ట్ అయినాయి, వీటిని ఓపెన్ చేసుకుంటాం. ఓకేనా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఏది షార్ట్ అయిందో చూస్తాం. షార్ట్ అయినట్లయితే మనం దాన్ని రిప్లేస్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కొన్ని కేసెస్లో మనకి కంప్లీట్గా ఐసీ షార్ట్ అయినా సరే మనకి కలర్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఐసీ ఒకవేళ పోయినట్లయితే మనకి ఆర్జీబీ సిగ్నల్స్ అనేది ఐసీ నుంచి రావాలి కాబట్టి రావు. అలాంటి కేసెస్లో మనకి ఐసీ అనేది రిప్లేస్ చేసుకొని రిపేర్ చేయొచ్చు. మనకి బోర్డ్ రిలేటెడ్ అయితే ఇది. నెక్స్ట్ పిక్చర్ ట్యూబ్లో మనకి ఆర్జీబీ క్యాథోడ్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఈ బేస్ అనేది కనెక్ట్ అయిన తర్వాత మనకి ఈ ప్లేసెస్లో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే వీటి మీద రాసి ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, క్లారిటీగా నేను చూపిస్తున్నాను. ఇక్కడ రెడ్ అని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ గ్రీన్, అదేవిధంగా ఇక్కడ బ్లూ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కేబీ అంటే ఏంటి అని అంటే బ్లూ క్యాథోడ్, అదేవిధంగా ఆర్ అంటే రెడ్ క్యాథోడ్, గ్రీన్ క్యాథోడ్. వీటికి సంబంధించి మనం పిక్చర్ ట్యూబ్ కనెక్ట్ చేసినప్పుడు అవి ఇంటర్నల్గా ఒకవేళ షార్ట్ ఉన్నట్లయితే పిక్చర్ ట్యూబ్ లోపల, ఓకేనా, షార్ట్ ఉన్నట్లయితే మనం షార్ట్ రిమూవింగ్ మెథడ్ అనేది యూజ్ చేసేసి రిపేర్ చేయొచ్చు. అయితే అది 100% సక్సెస్ అయితే లేదు. అది కొన్ని టీవీస్కి సక్సెస్ అవుతుంది, కొన్ని టీవీస్కి అయితే సక్సెస్ అయితే అవ్వదు. ఓకేనా, అదేవిధంగా డిమ్గా వస్తుంది కొంచెం కలరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడ్ గ్రీన్ బ్లూ 3 కలర్స్ అనేది మనకి మిక్స్ అయితేనే మనకి రావాల్సిన కలర్ అవుట్పుట్ అనేది బెస్ట్గా అయితే ఉంటుంది. బట్ మనకి అవి డిమ్ అయిపోయినప్పుడు మనం ఆ క్యాథోడ్స్కి, అంటే మనం సింపుల్గా చెప్పాలంటే పిక్చర్ ట్యూబ్ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా, సో ఆ విధంగా ఛార్జింగ్ సహాయంతో మనం 3 క్యాథోడ్స్ని కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ మెయిన్ ఐసీ ప్రాబ్లం వచ్చినా, అంటే మనకి ఇక్కడ డయోడ్ అనేది గ్రౌండ్స్తో షార్ట్ అయినా, ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్ ప్రాబ్లం వచ్చినా, ఈ వైర్ ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా సరే, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ఈ 5 వైర్ అనేది మనకి ఒక గ్రౌండ్ ఒక వోల్ట్ అనేది వెళ్ళిపోయినట్లయితే మిగతా 3 ఏంటంటే సిగ్నల్స్. ఈ సిగ్నల్స్, ఈ వైర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయినా, అంటే మనకి ఈ బేస్కి సంబంధించి కంప్లీట్ సిగ్నల్స్ కానీ వోల్టేజెస్ కానీ పిక్చర్ ట్యూబ్కి ఇన్పుట్ అయినప్పుడే మనకి అన్ని కలర్స్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి చెక్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకొని అది రిప్లేస్ చేసుకొని ఈ విధంగా ఈ ప్రాసెస్ ఫాలో అయినట్లయితే రిపేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.